భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆత్మీయత చాటుకున్న చాటగొట్ల. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్స్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసన. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. ఢిల్లీలో విద్యా సంస్థలకు మరోసారి బాంబు బెదిరింపులు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పైన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ జిల్లా పోచం మైదాన్లో తెలంగాణ ఆదివాసుల ఎరుకల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిన్ రాజు మాట్లాడారు. ఎరుకల కులస్తుల ఐక్యత, జై ఏకలవ్య, జై ఏకలవ్య, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం, కొనసాగిద్దాం ఏకలవ్యుని ఆశయాలను, జై తెలంగాణ, జై తెలంగాణ, జై ఎరుకల, జై ఏకలవ్య. తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ ఆదివాసీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కేంద్ర రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓని సదానందం, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మాన్పాటి రమేష్, వరంగల్ మండల అధ్యక్షులు పాలకుర్తి నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే తీన్మార్ మల్లయ్య గారు, చింతపండు నవీన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా తెలంగాణ మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా మీరు మాట్లాడే మాటలు అవి సరైనవి కాదు. ఇలా కవితక్క గారు వాళ్ళ అప్పర్ క్యాస్ట్ అయినా ఇలా బీసీ గలాన్ని ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణలో సామాజిక న్యాయం కోసం, ఇలా ఎస్సీ బీసీల యొక్క హక్కుల కోసం, ఇలా సబ్బండ వర్గాల కోసం, ఇలా బీసీలు కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారనే కోణంలో అనేక పోరాటాలు చేసి దాని ఫలితంగా ఇలా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బీసీలను కూడా గమనించి వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకును గమనించి వాళ్ళ యొక్క వెనుకబడిని గమనించి ఇలా కవితకి ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి ముఖ్యమంత్రి గారు కూడా 42% స్థానిక ఎన్నికల్లో మేము ఇస్తామని చెప్పేసి క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆ విజయాన్ని పంచుకోవడానికి బీసీ సంఘాలు అందరూ కూడా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరిస్తే నువ్వు వెంటనే దాన్ని ఓడ్చుకోలేక నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు కవితక్క మీద మీరు అన్న మాటలు, మీరు బీసీలా మీరు అనే 2 మాటలు ఏదైతే ఉన్నాయో అవి సరైనవి కావు. నా నోటనే అనకూడదు. ఆదివాసీ ఎరుకల సంఘం, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, సామాజిక మరి మేధావులు అందరూ కూడా ఆమెకు అండగా ఉన్నాం. ఖచ్చితంగా జాగృతిని బలపరుస్తాం. ఈ తెలంగాణ వాదాన్ని తీసుకొస్తాం. ఈ తెలంగాణలో ఎస్సీ బీసీ ఉన్నది. ఈ రాజ్యాంగ పరంగా మాకు రావాల్సిన హక్కులు ఉన్నాయి. ఆ పద్ధతిలో మాట్లాడింది బీసీల కోసం అండ నిలబడేది, బీసీల కోసం, ఎస్సీల కోసం, మన 40% కోసం ఆమె పోరాటం చేసింది తప్ప ఇలా నువ్వేం చేయకుండా ఊరికనే ఆడపిల్ల అని చెప్పేసి ఒక మహిళని తెలియకుండా నువ్వు మాట్లాడినందుకు నువ్వు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి నీకు క్షమాపణ చెప్పి నీ యొక్క ఎమ్మెల్సీని మొత్తం రద్దుపరిచే విధంగా మేము కూడా గవర్నర్ కలిసి లెటర్ ఇద్దని చెప్పేసి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పటికైనా మీరు తీన్మార్ మల్లన్న కాదు, మీరు చింతపండు నవీను, మీరు మీ కీ న్యూస్ పేరు మీద మీరు వివరణ చేయ తప్ప కానీ తీన్మార్ మల్లన్న పెట్టి ఏదైనా ఉద్ధరిస్తానని చెప్పిన మాట మీరు మాట్లాడకండి. ఇప్పటికైనా అందరూ దూరం అయితే ఉన్నారు. ఖబర్దార్, ఇంకోసారి ఆడపిల్లల గురించి మాట్లాడితే మాత్రం ఈ సమాజంలో మీకు ఆత్మగౌరవం కూడా ఉండదు, మీకు ఒక తిరిగి హక్కు కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, జై ఎరుకల, జై తెలంగాణ, జై తెలంగాణ. వరంగల్ జిల్లా పోచం మైదాన్లో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
లోకిన్ రాజన్న గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా జనరల్ సెక్రటరీ మాన్పర్ రమేష్ గారు, అదేవిధంగా వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకిని అదే సదానందం గారు, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా కుల పెద్దలు అందరూ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో బీజేపీతోని బీజేపీతోని కాంగ్రెస్ పార్టీతోని పోరాటం చేస్తూ బీసీల వాదాన్ని ఎత్తుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ మీద పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గారు, అదేవిధంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు వారు బీసీల కోసం 18 నెలలుగా అర్పేరని పోరాటం చేసి తెలంగాణలో ఉండబడే బీసీ నాయకులను, బీసీ సంఘాల వ్యక్తులను అందరినీ కూడా సమిష్టిగా తీసుకెళ్తూ అన్ని సంఘాలను ముందు పెట్టి బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన మేరకు బీసీ వాదాన్ని ఎత్తుకొని ఈరోజు జాగృతి తరఫున పోరాటం చేయడం జరిగింది. హైదరాబాద్ తీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ జరిగిన దాడిని వివరిస్తూ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్త సుఖేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న. నమస్కారాలు. దాదాపు ఒక 3.5 లీటర్ల రక్తము మా ఆఫీస్లో ఉంది సార్. మాట్లాడడానికి అద్దాలు బద్దలు ఎథిక్స్ కమిటీకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల మీద కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది చాలా పొరపాటు సార్. దాంట్లో ఆనందకరమైనటువంటి విషయం 2017లో కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా సందేశం ఇచ్చారు సార్. అది కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినటువంటి ప్రభుత్వం ప్రచురించిన బుక్ సార్. దాంట్లో 73వ పేజీలో 2వ పాయింట్ కంచం పొత్తు మంచం పొత్తు మీద వివరణ చేశారు సార్. ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాశారు సార్. అఫీషియల్ గవర్నమెంట్ బుక్ సార్. ఇంకా దీన్ని ఎన్లాడ్ చేసుకున్నట్టుగా మన గవర్నమెంట్ ఈ రోజు ప్రకటన సార్. పేజీ నెంబర్ 73 సార్. ఇది సార్ మంచం పుట్టే గానీ మంచం పుట్టు లేదు కామేది ఉన్నాయన్ని ఈ సామెతలు గవర్నమెంట్ ప్రచురించింది సార్. గిరాజులకు బెస్తలకు కంచం పొత్తుంటది కానీ మంచం పొత్తుండదు అనేది సామెత వాడతారు సార్. మేము సామెతలు మాట్లాడుకోవద్దు, కనీసం మేము నోరెదిరవద్దు. ఏమైనా తెలిస్తే అసలు మీకు మాకేం సంబంధం? ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు 42% రిజర్వేషన్ ఇస్తాను, మేము ప్రభుత్వంతో కొట్లాడుకుంటాం. మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందే ఎగురుతాం. మీకేం సంబంధం? మా రిజర్వేషన్ 33 నుంచి 23 తీసుకొచ్చింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో 14 నుంచి 18 వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు. మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం, ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా. ఇక్కడ కొడితే సార్, దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల గన్ను లాక్కుంటాడు సుజిత్ రావు అని ఒకరు. గన్ లాక్కొని నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇక మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా. దయచేసి ఎథిక్స్ కమిటీ ముందుకు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మిమ్మల్ని కోరుతాం సార్. అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నారు సార్, ఆయన ఆధ్వర్యంలో 3 సార్లు అటాక్ అయ్యారు సార్ నా మీద. దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి సార్. డీజీపీ గారికి ఇస్తాను సార్. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్నబియ్యం ఇచ్చి గుక్కెడు ముద్ద పెట్టాలని ఆలోచన సైతం గత ప్రభుత్వంలోని పెద్దలు చేయలేదని మండిపడ్డారు. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన 34.20 కోట్ల రూపాయలైన విలువైన పనులు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా
ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు, గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే, కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా, పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. తులసి వనంలో గంజాయి మొక్కలాక ఆడొక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి. ఆ ఏకలింగంను ఇవాళ ఈ నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది. పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను బీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మైబాద్ జిల్లా బయ్యారం మండలం వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డ 6 దొంగలు. బయ్యారం మెయిన్ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేసినట్టు నేరాన్ని అంగీకరించిన దొంగల నుండి ఒక టాటా ఏసీ వాహనం, ఒక ట్రాక్టర్, రోటవేటర్, 5 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి 6 నిందితుల్ని రిమాండ్కు తరలించిన పోలీసులు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరియు క్యూన్యూస్పై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత అనుచరుల మీద తక్షణమే పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తీన్మార్ మల్లన్న టీం డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ, బెల్లంపల్లి ఇన్ఛార్జ్ శ్రీనివాస్ స్టార్టింగ్కి పాల్గొని వారు మాట్లాడారు. దాడి చేయడం, ప్రజలపై దాడి చేయడం. జై తీన్మార్ మల్లన్న, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. ప్రజలపై దాడి చేయడం. ఎమ్మెల్సీ కవితను వెంటనే, ఎమ్మెల్సీ కవితను వెంటనే, కవితను వెంటనే, మల్లన్నపై దాడికి పాల్గొన్న కవితను వెంటనే. మంచిర్యాల జిల్లా
బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఏదైతే హైదరాబాద్ నడిబొడ్డున ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీ అయి ఉండి తన పైన మరి ఒక బీఆర్ఎస్ జాగృతికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవిత గుండాలను పంపించి క్యూన్యూస్ పైన మరియు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన దాడి చేసి మరి బహుజనుల గొంతు నొక్కే విధంగా మరి చూస్తా ఉన్నారు. ఏ రోజైతే ఈ రోజు బహుజనులు రాజ్యాధికారం వైపు అడుగు వేస్తూ ముందుకొచ్చే క్రమంలో మరి మొగ్గలోనే తుంచివేయాలన్నటువంటి కుట్రలు అగ్రవర్ణ నాయకులు అన్ని అన్ని పార్టీలు ఒక్కటై మరి ఈ రోజు బహుజన బిడ్డ 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడుతూ ఈ రోజు బీసీలు బహుజనులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అధికారంలోకి రావాలని కోరుకునే మల్లన్న పైన ఈ రోజు దాడి జరిగింది అంటే ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా తనపై దాడి చేశారు అంటే మరి చూడండి ఎంత ఈ తెలంగాణలో ఎంత దౌర్జన్యం జరుగుతుందో. మహిళలు రాజకీయాల్లోకి రావాలి కానీ రౌడీజం చేయొద్దు. మీరు మాట్లాడుతూ ఉన్నారు మహిళలు రాజకీయం రాకుండా అడ్డుకుంటున్నారని. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవట్లేదు. గత 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసి న్యాయం చేయనటువంటి మిమ్మల్ని ఇవాళ దించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎక్కిస్తే ఈ ప్రభుత్వం కూడా అలాగనే వ్యవహరిస్తూ మరి ఏదైతే దాడి చేసిన వాళ్ళపైన కాకుండా ఇరు వర్గాల పైన కేసులు నమోదు చేసి అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి తీన్మార్ మల్లన్న టీం నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే దాడి చేశారో వారిని పట్టుకొని అరెస్ట్ చేయాలి. దాడికి ప్రేరేపించిన వాళ్ళని కూడా మరి A1 A2గా చేర్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని ఈ రోజు బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో ఆమె దిష్టిబొమ్మ దహనం చేస్తూ నిరసన తెలియడం జరుగుతూ ఉన్నది. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. సిగ్గా పనులపై దాడి చేయడం, సిగ్గా పనులపై దాడి చేయడం. జై తెలంగాణ, జై తెలంగాణ. మొన్న యూనియన్ కార్యాలయం పైన తీన్మార్ మల్లన్న గారి పైన హత్య చేయడానికి పూనుకున్న కల్వకుట్ల కవిత గారిని వెంటనే అరెస్ట్ చేయాలని వాళ్ళ ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని తీన్మార్ మల్లన్న గారిపై దాడి చేసిన విషయాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీగా ఆమె అనర్హురాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే చైర్మన్ గారు ఆమె పైన చర్యలు తీసుకొని ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసి ఆమె పైన హత్యాయత్నం కేసు నమోదు చేసి ఆమెను వెంటనే జైలుకు పంపించాలని, అలాగే కొంతమంది గుండాలు కూడా దాడికి పూనుకున్నారు వాళ్ళందరినీ కూడా పట్టి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైలుకు పంపాలని, ఇలాంటి దాడులను పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోలీస్ శాఖ వారిని మేము తీన్మార్ మల్లన్న టీం బెల్లంపల్లి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకసారి ఇలాంటి దాడులు ఇట్లా జరిగినట్లయితే ఉపేక్షించేది లేదు. మేము ఎదురుదారులకు కూడుకుంటే మీరు ఎంతకు కూడా సరిపోరు అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా వివరిస్తున్నాం. కాబట్టి మరొకసారి ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే గట్టిగా వీళ్ళపైన చర్యలు ఉండాలని తెలంగాణ బీసీ సమాజం కూడా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను జైలుకు పంపాలని చెప్పేసి డిమాండ్ తోటి ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వెంటనే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తీన్మార్ మల్లన్న, జై తీన్మార్ మల్లన్న. ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సెయింట్ స్టీఫెన్స్ కళాశాల ద్వారకాలోని సెయింట్ థామస్ పాఠశాలకు మంగళవారం ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఖాళీ చేయించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డాగ్స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న కూడా 2 పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఐటీ కారిడార్లో యథేచ్ఛగా గంజాయి విక్రమం.
డేగా కన్నుతో పట్టేశారు. డెకాయి ఆపరేషన్తో దందాకు చెక్ పెట్టారు. 2 గంటల్లో 14 మంది, అందులో 4 సాఫ్ట్వేర్ ఉద్యోగులు పట్టుబడ్డారు. చెప్తా సార్ చెప్తా, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మేము పోలీస్ అండి, పోలీస్. ఓకే, కూర్చోండి. నవీన్ బీజేపీ మండల అధ్యక్షుడు ఢిల్లీ ప్రకాష్ ఆధ్వర్యంలో ఇందిరానగర్లోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో మండల బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు తిరుపతి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బీడీ బాలాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మోడీ గారి నాయకత్వం, అధ్యక్షుడు మాధవ్ గారి నాయకత్వం, అధ్యక్షుడు సమర్థ్ గారి నాయకత్వం, మండల వరదేపాలెం మండల అధ్యక్షుడు దిలీప్ గారి నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. తిరుపతి జిల్లా వరదేపాలెం మండల కమిటీ కోసం నేను కన్వీనర్గా రావడం జరిగింది. ఈ యొక్క ఇన్ఛార్జి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి. ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమంలో మండల కమిటీ మాజీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరితో కలిపి మండల సమావేశం జరగడం. ఈ కార్యక్రమానికి ఇంతమంది వచ్చి వారి వారి ఆలోచనలు, సూచనలు చెప్పడం, రాబోయే రోజుల్లో ఈ యొక్క వరదేపాలెంని ఈ అసెంబ్లీలోనే మంచి మెజారిటీతో కూటమి తీసుకొచ్చడానికి అవకాశం ఉందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఈ మండలంలోని ఈ యొక్క స్థానిక ఎలక్షన్లో కూడా ఈ యొక్క మండలంలో బీజేపీ నాయకులకి అవకాశం వచ్చేలాగా జిల్లా పార్టీ ద్వారా మాట్లాడి వాళ్ళకు కూడా సీనియర్ నాయకులు చెప్పారు. వారి ద్వారా అవుతుంది. మన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోబడిన కొత్తగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆలోచన ప్రకారం వారు చెప్పిన మొన్న మీటింగ్లో వారు చెప్పిన ప్రకారం మనం భారతీయ జనతా పార్టీ ఒక చేతు జెండాను ఒక చేత్తో, అదేవిధంగా ఎన్డీఏ కూటమి అజెండాని మరో చేత్తో తీసుకొని రాబోయే రోజుల్లో మనం ఈ యొక్క వరదేపాలెం కానీ తిరుపతి జిల్లా కానీ రాష్ట్రాన్ని బలోపేతం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పే కమిషనర్ను వెంటనే నియమించాలని ఐఆర్ ప్రకటించాలని ఏపీ ఎన్జీఓ మాజీ టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సిటీ మాజీ అధ్యక్షులు లక్ష్మణ, జిల్లా సెక్రటరీ శ్రీరాములు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలను తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్లకు అమలు చేయాలని, రైల్వే విమాన ప్రయాణికులకు సీనియర్ సిటిజన్ రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పెన్షనర్స్ అసోసియేషన్ ద్వారా ముఖ్యమైన డిమాండ్లు ఎందుకంటే దాదాపుగా పెన్షనర్స్కు పెండింగ్ డిఏలు 2018 నుంచి రావడం లేదు. అదేవిధంగా ఐఆర్ అనౌన్స్మెంట్ చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వస్తేనే ఐఆర్ మరియు డిఏలు అన్నీ కూడా రిలీజ్ చేస్తాము ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పారు. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7,200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు జీపీఎఫ్ కానీ కంపిటీషన్ కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ వచ్చినాయి. కాకపోతే ఈఎల్ త్వరలో రిలీజ్ చేసి చాలా మంది రిటైర్ ఎంప్లాయీస్కి ఈఎల్ రావడం లేదు. కాబట్టి దయచేసి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి రావాల్సినటువంటి పెన్షనర్స్ భత్యాలు తొందరగా రిలీజ్ చేయాలని మీ ద్వారా బకాయిలన్నీ కూడా త్వరగా
రిలీజ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్న ప్రభుత్వానికి. థ్యాంక్ యూ. ఈరోజు పెన్షనర్స్ విషయంలో మాకు రావాల్సిన డిఏ బకాయిలు అయితేనేమి అరియర్స్ అయితేనేమి మనకు ఈరోజు వరకు మాకు డిఏలు ఇవ్వడం లేదు, రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరమైంది, ఇంతవరకు ఎదురు చూసినాము. కాబట్టి కనీసం మా ఉద్యోగస్తులకు పెన్షనర్స్కు ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లల చదువులు ఎన్నో ఉంటాయి కాబట్టి మెడికల్ వైద్యం ఖర్చులు ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆమెను స్పందించి దయవుంచి ఎక్కడైనా మాకు రావాల్సిన కనీసం డిమాండ్లు ఉంది. మేము డిమాండ్ కాదు, మిమ్మల్ని కోరుకుంటున్న రిక్వెస్ట్గానే మా డిఏ విడుదల చేస్తారని పిఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నాం. నా పేరు వైఎస్ రాములు, జిల్లా రిటైర్డ్ ఎన్జిఓ సెక్రటరీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.